నువ్వు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళే నిన్ను ఎక్కువగా ఏడిపిస్తారు. అలా అని నువ్వు వాళ్ళను వదలలేవు, వాళ్ళు నిన్ను వదలలేరు. మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు, ఒక్క చావు తప్ప. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితంలో నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. పొగిడే వాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు, తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఏ పనిని రేపటికి వాయిదా వెయ్యకు, ఎందుకంటే రేపు మరో పని నీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. అందమైన శరీరం కొన్నాళ్ళకి కాలిపోవచ్చు, కానీ అందమైన మనసు ఎప్పటికీ అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండు ఉంటాయి. అయితే ఇతరులలో మంచే చూడాలి, దానిని అలవాటు చేసుకోవాలి. గెలుపునకు తుది మెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకరి కాదు. మనకు ఈ రెండింటినీ కావాల్సింది ఒకటే ధైర్యం. అబద్ధముతో పొందే ఆనందము కంటే నిజముతో పొందే బాధ భరించదగినది. దీపం వెలుగుతున్నంతసేపే అది మనకి కనిపిస్తుంది అనుకుంటాం. నిజానికి దాని వెలుగులోనే మనము ఇతరులకు కనిపిస్తాము. మానవత్వం దీపం లాంటిది, అది మనలో ఉన్నంత వరకు మనం ఎవరికైనా కనిపించేది. ఎంత అందముండి ఏమి లాభం మంచి మనసు లేనప్పుడు, ఎంత డబ్బుండి ఏమి లాభం మంచి బుద్ధి లేనప్పుడు, ఎంత చదువు ఉండి ఏమి లాభం మంచి సంస్కారం లేనప్పుడు, ఎంత పదవి ఉండి ఏమి లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు, ఎంత ఆస్తి ఉండి ఏమి లాభం నలుగురు నీకు లేనప్పుడు. అవకాశాల కోసం కలిసే స్నేహాలు, అవసరాల కోసం కలిగే బంధుత్వాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలబడవు. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేరు. మనం కేవలం విజయాల నుండి పైకి రాలేము, అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషిని అన్నీ నేర్పిస్తుంది. మనుషులు దూరం అయిపోవచ్చు, కానీ వారి జ్ఞాపకాలు జీవితాంతం మనతోనే ఉంటాయి. నా జీవిత పయనంలో నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అనవసరం. ఎదుటివాడి మాటలు పట్టించుకోకు, బాధపడుతూ నీ టైం వేస్ట్ చేసుకోకు. నాకు తోచినది మంచేదో చేసే నేనేంటో నాకు తెలుసు. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా జీవితం నాకు తృప్తినెప్పుడు సంతోషంగానే ఉంటా. జీవితం మీద ఆశ కాదు, కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరం విసిరిపారేస్తుంది. రోజుకో రకంగా మన వేషధారణ మారవచ్చు, కానీ రోజుకో రకంగా మన మనసు మారకూడదు. మీ సందేహం తీర్చడానికి ఎవరు లేనప్పుడు మీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. ఒక విలువైన క్షణం గురించి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారిన తర్వాత. గెలుపు భారమైతే భరించు, కానీ ఓటమిని తేలికగా అంగీకరించకు. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు, అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు.